తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ రంగాలకు ప్రాధాన్యత లభించింది? కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద మా పోరు ఆగదంటూ డైలీ ఆందోళన చేస్తోంది బీఆర్ఎస్. అయితే 6 గ్యారంటీలకు ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయా? ఇక వ్యవసాయానికి మంచి సాయమే అందించారు, విద్యకు భారీ చేయూత అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీలకు ఎంతెంత నిధులు కేటాయించారు? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్ల రెవెన్యూ. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2026-27ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లు. ద్రవ్యలోటు 58,458 కోట్లు కాగా ప్రాథమిక లోటు 37,154 కోట్లుగా ఉంది. వివిధ రంగాలకు కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని అంశాలపై భట్టి ప్రసంగించారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7%గా నమోదైందని మంత్రి తెలిపారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువగా ఉందని తెలిపారు. దేశ జీడీపీలో 5% జీఎస్డీపీ వాటాతో దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణ నిలుస్తుందన్నారు భట్టి. 2026-27 బడ్జెట్ అంచనాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్ల రెవెన్యూ వ్యయం రూపాయలు 2,34,406 కోట్లు. మూలధన వ్యయం 47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. అసెంబ్లీకి బయలుదేరే ముందు ప్రజాభవన్లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం రావాలని, సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరాలని కోరుకున్నారు. తెలంగాణ బడ్జెట్లో 6 గ్యారంటీలకు అత్యధికంగా 50,713 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 23,179 కోట్లు, విద్యుత్ రంగానికి 21,285 కోట్లు, విద్యాశాఖకు 26,674 కోట్లు కేటాయించారు. వైద్యారోగ్య శాఖకు 13,679 కోట్లు కేటాయించారు. ఇరిగేషన్ శాఖకు 22,615 కోట్లు, మున్సిపల్ శాఖకు 17,907 కోట్లు, గృహ నిర్మాణానికి 7,430 కోట్లు, పంచాయతీరాజ్కు 33,688 కోట్లు, R&Bకి 12,789 కోట్లు కేటాయించారు. ఇక వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు మేలు చేసేలా కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జూన్ 2 నుంచి తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా వర్తించేలా ఈ పథకం ఉంటుందన్నారు మల్లు భట్టి విక్రమార్క. కానీ విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. చేయూత పెన్షన్లకు 14,861 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో విద్యకు 8.22% కేటాయింపు చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీ స్థాపిస్తారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తారు. దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలను అందిస్తారు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు భట్టి.
మెట్రో ఫేజ్ 2 విస్తరణకు 600 కోట్లు కేటాయించారు. ఇక డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ప్రత్యేక దళం ఏర్పాటు చేస్తారు. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేయూత పథకంలో భాగంగా కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వటానికి మంజూరు చేస్తున్నాము. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించే పథకాన్ని ప్రారంభించబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు భట్టి. వాళ్లకు నగదు రహిత వైద్యం అందించనున్నట్లుగా వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లుగా తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని, ఈ పథకం కింద మొత్తం 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు. ఇక తెలంగాణలో తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఇది దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువ అని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు కాగా వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు 1,500 కోట్లు కేటాయించారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు భట్టి. ఫ్యూచర్ సిటీలోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకి అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది. అసెంబ్లీ బయట బడ్జెట్ ప్రతులను చించేసి బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. బడ్జెట్ అంతా మోసం అంటూ నినాదాలు చేశారు.